హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మా ఇంటి వంటల్లో పన్నీరు పూల్ మక్కని కలిపి కూర ఎలా వండాలో చూపించబోతున్నానండి. ఈ కూర చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 150 గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ వరకు కారం అనేది వేసుకుంటున్నానండి. వీటన్నిటిని కూడా మనకి పన్నీర్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనకి పన్నీర్ అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలాగ మనకి పన్నీర్కి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పూల్ మక్కని వేసుకుంటున్నాను. ఈ పూల్ మక్కని అనేది ఒక 5 నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ మాడిపోయినట్టు కూడా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇదే కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, ఇవి వేసుకోవాలి. వీటిని కూడా ఒక 5 నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయించకూడదండి. ఎక్కువ వేయిస్తే మనకి పన్నీర్ అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది. అలాగని ఒక 5 నిమిషాల వరకు వేయించుకుంటే మనకి పన్నీర్ అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే ఉప్పు కారం కూడా మనకి పన్నీర్కి బాగా పడుతుంది. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ సేమ్ అదే కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ ఆకులు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని చిన్న ముక్కల్లా కట్ చేసి వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నానండి. వీటన్నిటిని కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేవి ఎంత బాగా వేగితే కూర అనేది అంత బాగుంటుందండి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 2 టమాటాల వరకు తీసుకున్నానండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నానండి. అలాగే ఒక 6-7 జీడిపప్పులు వేస్తున్నాను. వీటన్నిటిని కూడా మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. మనకి ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఈ మసాలా కూడా మనం బాగా వేయించుకోవాలండి. మనం పచ్చి టమాటాలు తీసుకుంటున్నాం కాబట్టి మనకి పచ్చి వాసన అనేది పోయే వరకు బాగా వేయించుకోవాలండి. అంటే మనకి కొద్దిగా నూనె అనేది పైకి తేలుతుందండి. అప్పటి వరకు ఈ మసాలా అనేది వేయించుకోవాలి. అప్పుడే మనకి కూర అనేది బాగుంటుంది. ఈ మసాలా అనేది బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు, కారం అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. మీరు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేస్తున్నానండి. ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. వాటిని వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అనేది వేసుకోవాలి. ఈ పెరుగు అనేది మనకి పుల్లగా ఉండకూడదండి. కొంచెం కమ్మగా ఉంటేనే కూర అనేది బాగుంటుంది. ఈ పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. లేదంటే మనకి చిన్న చిన్న ముక్కల్లాగా ఉండల్లా ఉంటుందండి. అందుకని కూరలో మనకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి. మీకు గ్రేవీ అనేది ఇంకా కొంచెం పలచగా కావాలి అనుకుంటే ఇంకో అర గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు నీళ్ళు అనేది వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. ఈ విధంగా మరిగించుకోవాలండి. మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడింది కదా. ఇక్కడ కనుక మీకు ఉప్పు కారం అనేది సరిపోకపోతే ఉప్పు కారం అనేది వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఉప్పు కారం అనేది కొంచెం తగ్గిందండి. అందుకని ఉప్పు కారం అనేది వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది కదండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి.
ఇలా మనకి చూపించిన విధంగా గ్రేవీ అనేది ఉండాలండి. ఇప్పుడు ఇందులో పన్నీర్ అనేది వేసుకుంటున్నాను. ఈ పన్నీర్ అనేది కూడా మనకి మగ్గక్కర్లేదండి. మనం ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్నాం కాబట్టి ఒక పన్నీర్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో పూల్ మఖానీ కూడా వేసుకోవాలండి. ఈ పూల్ మఖానీ కూడా మనకి ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే మగ్గిపోతాయి. ఈ పూల్ మఖానీ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. మనకి కూర అనేది రెడీ అయిపోయినట్టే. ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకుంటే చాలండి. మనకి కూర రెడీ అయిపోయిందండి. మీరు కావాలనుకుంటే ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని కూర అనేది దించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి అనేది వేస్తున్నానండి. ఈ కసూరి మేతి అనేది ఆప్షనల్ అండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే మనకి ఇది వేయడం వల్ల కొంచెం రెస్టారెంట్ టేస్ట్ అనేది వస్తుందండి. అలాగే కొద్దిగా కొత్తిమీర అనేది వేస్తున్నానండి. ఈ 2 వేసి కూడా కూర బాగా కలుపుకోవాలి. మనకి కసూరి మేతి వేసాం కదండి, ఇది కొంచెం కూరలో బాగా పట్టేలాగా కలుపుకొని ఒక్క 2-3 నిమిషాల వరకు మగ్గించుకుంటే చాలండి. మనకి కూర అనేది తయారైపోయినట్టే. గ్రేవీ చిక్కబడింది కదండి, అలాగే మనకి ఆయిల్ అనేది కూడా పైకి తేలింది. అంటే మనకి కూర రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే పూల్ మక్కని పన్నీర్ కూర రెడీ అయిపోయిందండి. ఇది మనకి చపాతీ, రోటీ, బిర్యానీ దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.